హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో డెఫినెట్గా ఈ ఇయర్లో మీరు ఏది స్టార్ట్ చేసినా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారని అండ్ డెఫినెట్గా సక్సెస్ మీకు వస్తుందని ఐ విల్ హోప్ 100% షూర్. సో డెఫినెట్గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని స్ట్రాంగ్గా తీసుకోండి, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండండి అండ్ డెఫినెట్గా మీరు అనుకున్న దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ బీ పాసిబుల్. సో ఈ షార్ట్ వీడియోలో మేజర్గా మనం ప్రో డ్రగ్స్ గురించి మాట్లాడదాం. సో ప్రో డ్రగ్స్ ఆర్ నథింగ్ బట్ ఇనర్ట్ డ్రగ్స్. సో వెన్ దే ఎంటర్ ఇన్ టు ద బాడీ దే కన్వర్ట్స్ టు యాక్టివ్ ఫార్మ్ అండ్ దిస్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ షోస్ pharmacological or physiological or biological action. For example, levodopa. So levodopa is a drug for treatment of Parkinsonism. So levodopa is taken as a prodrug. After entering into the body, especially in the CNS, this levodopa converts to dopamine in the central nervous system and binds to dopamine receptors, helps in the treatment of Parkinsonism. సో ప్రో డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ని బాడీలోకి తీసుకుంటాము, అది యాక్టివ్గా మారి మనకి యాక్షన్ అనేది చూపిస్తుంది. సో ఎందుకు ఒక డ్రగ్ అనేది ప్రో డ్రగ్గా తీసుకోవాలి అంటే కొన్ని డ్రగ్స్ మనం ఓరల్గా తీసుకున్నప్పుడు అవి ఇంటెస్టైన్ లివర్ని పాస్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళాలి. అయితే బ్లడ్లోకి వెళ్ళే ముందే కొన్ని డ్రగ్స్ మన ఇంటెస్టైన్లో కానీ లివర్లో కానీ బ్రేక్ డౌన్ అయ్యి బ్లడ్లోకి కొంత శాతం మాత్రం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే నువ్వు 100% డ్రగ్ తీసుకుంటే బ్లడ్లోకి 50% లేదా 30% డ్రగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డ్రగ్ యొక్క బయో అవైలబిలిటీ తగ్గుతుంది. సో ఇప్పుడు డ్రగ్ యొక్క బయో అవైలబిలిటీ తగ్గితే ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి డ్రగ్స్ని ప్రో డ్రగ్ ఫామ్లో తీసుకుంటారు. సో లీవోడోపా అనే డ్రగ్ని ఓరల్గా తీసుకున్నప్పుడు దాని యొక్క బయో అవైలబిలిటీ 10% మాత్రమే ఉంది. ఎందుకంటే కనుక అది ఇంటెస్టైన్లోను లివర్లోనూ అబ్జార్బ్ అవుతుంది, అందుకని బ్రేక్ డౌన్ అవుతుంది. అందుకని లీవోడోపా ప్రో డ్రగ్గా తీసుకుంటే సో ఇంటెస్టైన్లోను లివర్లోను ఎటువంటి డిగ్రేడేషన్ జరగకుండా డైరెక్ట్గా టార్గెట్ని రీచ్ అయ్యి యాక్షన్ అనేది చూపించడానికి ఛాన్స్ ఉంది. అండ్ ప్రో డ్రగ్స్ని డ్రగ్స్ని ప్రో డ్రగ్స్గా ఎందుకు తీసుకోవాలంటే కనుక కొన్నిసార్లు డ్రగ్ యొక్క టేస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు డ్రగ్ యొక్క ఆర్డర్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలాగే డ్రగ్ యొక్క బ్రేక్ డౌన్ తగ్గించడానికి ఇప్పుడు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని డ్రగ్స్ని ఎంట్రీ కోటెడ్ ఫామ్లో తీసుకుంటారు. అంటే ఎంట్రీ కోటెడ్ ఫామ్లో తీసుకున్నప్పుడు దాని యొక్క బ్రేక్ డౌన్ని అంటే దాని యొక్క వేస్ట్ని తగ్గించి అంటే దాన్ని డిగ్రేడేషన్ కాకుండా చేసి డైరెక్ట్గా బ్లడ్లోకి పంపిస్తాయి అన్నమాట. అట్లాగే కొన్ని యొక్క ఫిజికో కెమికల్ పారామీటర్స్ వల్ల అలాగే కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ని కంట్రోల్ చేయడానికి ప్రో డ్రగ్స్ రూపంలో తీసుకుంటారు. అండ్ డెఫినెట్గా లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రో డ్రగ్స్ తీసుకోకూడదు. మళ్ళీ లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రో డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోకూడదు. ఎందుకు లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రో డ్రగ్స్ ఖచ్చితంగా తీసుకోకూడదు అంటే కనుక ప్రో డ్రగ్స్ అనేవి లివర్ ద్వారా పాస్ అయ్యి యాక్టివ్ డ్రగ్స్గా మారుతాయి. ఇప్పుడు లివరే సరిగ్గా పనిచేయలేదనుకోండి, నువ్వు తీసుకున్న ప్రో డ్రగ్ అనేది యాక్టివ్ డ్రగ్గా మారదు, అది ఎఫెక్టివ్గా యాక్షన్ చూపించే ఛాన్స్ అయితే లేదు. సో ఇది సింపుల్గా ప్రో డ్రగ్స్ గురించి చిన్న కాన్సెప్ట్ అనమాట. సో ప్రో డ్రగ్స్ అనేవి ఒక డ్రగ్ని ఇన్యాక్టివ్ రూపంలో తీసుకుంటారు, అది బాడీలోకి వెళ్ళి యాక్టివ్గా మారుతుంది. సో ఇటువంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మన ఫార్మా ఫ్యామిలీకి వెటర్నిటీకి షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు ఎటువంటి ఫార్మసీకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ మన ఛానల్ యొక్క అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ముందైతే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.